అమ్మి అమ్మా నీ ఆటపాట కానీ నా మాట రవ్వంతనా నాటుకున్నదేమి? ఏం మాటమ్మా? నా మాట నీకు ఏ మాట? అవునులే, మరి నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పడుకోమ్మా. అది కాదమ్మా, ఎన్నో చెబుతూ ఉంటావు, ఏ విషయం అని. ఏం లేదమ్మా, నేను నీకేం చెప్పలేదు, ఆడుకొని పడుకో. ఆడుకోనా? సాపాటు కోసం సోకు చేసుకుని వాకిట్లో కూర్చునే నాసిరకం వరకంతలం కాదమ్మా మనం. మరి కుబేరుని సైతము దొంతి కొండలా దులచగల రంగసానులం. అయినా సరుకైపోయినతో సవాసం ఎంతకాలమే? ఎవరే? ఏడే వాడేడే? ఎవరు వాడు? వాడేడే భవానీ శంకరం గాడు. వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చు పురుగు పట్టినట్టు ఎన్నిసార్లు చెప్పాను. వాడిని ఈడ్చి చెవుతలకు పరిస్తే కానీ పీరగడ. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడే? పెట్టాడు అని తెగరించిపోతున్నాను. తట్లు పెట్టాడా, పుట్లు పెట్టాడా, కుంచి పెట్టాడా, కొలిచి పెట్టాడా, మూరడ పెట్టాడా, బారడ పెట్టాడా? నీకేమైనా పెట్టాడేమో కానీ ఏ నాడైనా నాకు ఒక్క అర్ధగజం పెట్టాడట. ఏమిటా నీకు అర్ధగజం పెట్టేది? అదేనమ్మా రవిక గుడ్డ. సరే నా సంబతలా వదిలేయమ్మా. పెట్టాడు నాకు ఆ పెట్టిదేదో కొంచెం బయట పెట్టమ్మా. అమ్మా, తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేమ్మా. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. వగలును పదపులు వర్షించి తొలినాడే, వగలును పదపులు వర్షించి తొలినాడే, తిరుగని పిచ్చి వాడి చేతిలో చిత్తైపోయి పిచ్చెక్కిచ్చారని బేరాలు పలుకుతున్నావు. పిచ్చంటే అది కాదు. సొమ్ము తేలదని లాగి తనితే కిక్కురు మన కూడా ఇంటికి వెళ్ళి నాడు జామకల్లో సొమ్ము తీసుకొని వచ్చి కాళ్ళ గడ్డ దగ్గర కూర్చొని కాళ్ళు వస్తాయి. పిచ్చంటే అదే. సరే ఇది వినమ్మా. వచ్చిన నెలలోనే మచ్చికని మాన్యాలు మన కోసం అమ్ముతారంటే చస్తే అమ్మరు. మరెవరి కోసం అమ్ముతారట? కట్టుకున్న పెళ్ళాన్ని రెండు కళ్ళతో చూడలేక మద పిచ్చి పెట్టి మత్తు పానీయాలకు అలవాటు పడి మన కొంపలపైకి ఎగబడతారే. మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారో కానీ మన కోసం చస్తే అమ్మరు. సరే ఇది వినమ్మా. బన్న సరాలకై పట్టు పుట్టములకై విక్రయము చేయించినాను. ఓ అబ్బో, ఏ విలీకరించేవే? పైన కప్పు ఉండదు, కింద బండ పరుపు ఉండదు. వర్షం పడితే మొహంలోతో నీళ్లు తప్పను. ఇల్లు అంట ఇల్లు. సరే ఇది వినమ్మా. దినవెచ్చములకని తినుబండములకని ఇదొక్కటమ్మా నువ్వు చేసిన అన్ని వగలను చూపి అన్ని వగలను చూపి ఇన్ని రీతుల మాపి ఎత్తులే తరేనే ఆకడు సురన్న ఆతని కథగన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా.
తెలిసినది. ఎందుకంట? అమ్మా అమ్మా జాగ్రత్తగా వినమ్మా. నీ అందమునకు, నీ చందమునకు, నీ విద్యకు, నీ తెలివికి ఒక్క లోటు లేని ఎడల ఈ పాటికి లక్షలకి కోట్లు గడించే. ఎలా గడించేదాని కోట్లు చెప్తాను వినమ్మా. చిత్తమున్నంత వరకు విటని మనము కోరి నెత్తిపై కొనగవలయు విత్త ముడికిన తోడనే కుక్కనంగోలే బయటకు కొట్టవలయు. నీ కాలంలో, ఆ కాలంలో, అదేనే నీ వ్యాపారం బాగా జోరుగా సాగే రోజుల్లో నీవు ఇలాగే చేసేవేమిటే బొమ్మాళి? నా కాలంలోనా? అవునమ్మా. నా కాలంలో నా చూపు పడ్డవాడు పెళ్ళాలతో కాపురం ఎవడు చేశాడే? పెళ్ళాలు పుట్టింటికి మొగుడు మన ఇంటికి రామంతాడే కదూ. కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిళ్ళా బంట్రత్వంతో సహా వచ్చి క్యూలో నిలబడాల్సింది. ఏమే నేనంటే నీ కంటికి దిశాయించలేదంటుంది. కడులోబి అయినను కరగించు క్షణములో కొసరి కొసరి వందలు వేలు గుంజినా. ఏంది ఉన్నట్టుండి పులన్నో భయపడి చేస్తేను. పులి ఏందమ్మా, నేను పులనగానే భయపడ్డా. పులంగానే భయపడతారమ్మా. అయినా అడుగుల్లో తిరిగే పుల్లిడికి ఎందుకు వస్తాయి? ఇవి చెప్పే పులేం పుల్లు ఈ రాజకీయ పుల్లమ్మ. వాళ్ళ జోలే మనకు వద్దమ్మా. అవునమ్మా, కాల పరిస్థితి బాగలేదమ్మా, వాడి జోలే మనకు వద్దమ్మా. పులి వంటి వాడైనా పూటల కుక్కను చేసి వాకిట కట్టిన కోటీశ్వరుండైనా, ఎంతటి కోటీశ్వరుండైనా కుమ్మముల కాలిడిన పకీరును చేసి విడచినాను. పరమ నైష్ఠికుడైనా. పరమ నైష్ఠికులు అంటే ఎవరమ్మా? పరమ నైష్ఠికులు అంటే నిత్యము జపతపములు చేయించు మెడలో రుద్రాక్షమాలలో ధరించి విభూతి రేఖలు పూసేవాళ్ళని పరమ నైష్ఠికులు అని అంటారు. వారికి గుళ్ళు గోపురాల్లో పని గాని మన ఇంట్లో ఏం పనే బొమ్మా? ఓసి పిచ్చిదాను ఇప్పుడు అయ్యా ఎక్కువ పెట్టి వాళ్ళకేనమ్మా. అవునమ్మా, పరమ నైష్ఠికుడైన పొడదీసి ఏం పెట్టావే? పంచదార, లడ్డు, జిలేబీ, జాంగ్రీ, మైసూర్పాక్, చక్కెర పొంగల్, దద్దోజనం, పులిహోర, బిర్యానీ పెట్టావా అమ్మా? అయ్యేం కాదమ్మా. ఇవేం పెట్టలేదా? మరేం పెట్టా? పడదీసి. పడదీసే ఏం పెట్టావని అడుగుతున్నా. అబ్బా చెప్పవే, చెప్పవే. చెప్పవే. నా వల్ల కావట్లేదు. కాదులే, పైన వాన పడుతుందిగా, వల్ల కాదు. ఏం చెప్పేదే? వీళ్ళిద్దరు చూడ ఎదురుగా కూర్చొని అదే పనిగా నా కళ్ళే చూస్తున్నాడు. శ్రీహరి ఏం చెప్పిందో ఇందాం, శ్రీహరి ఏం చెప్పిందో ఇందామని. ఇప్పుడు కాదు, తిరణాల మొదలుపెట్టిన కాడి నుంచి జానకిరామరెడ్డి గారు నువ్వేం చెబితే విందామా అని కాసు కూర్చున్నాడు. ముందు చెప్పు. సంతకాలం నుంచి అదే కావాలి, నాకు అర్థం కాలేదు. ఏందా నా చుట్టూ తిరుగుతున్నాడా అనుకున్నా కానీ ఈ విషయం నాకు అర్థం కాలేదు. ఏం చెబితే విందామని ఆయన కూర్చున్నాడు. వర్షం పడ్డా కూడా నువ్వు తొందరగా చెప్పు. ఎంగిలి తినిపించడం ఏమిటే పాపమే? ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహని అరచేతులు వేసుకొని అలా నాక్కునేవాళ్ళమ్మ. పదవి కోసం పాకులాడిన పైన సీట్లు దొరికేమో కానీ ఈ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కాదు. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకో? ఎలాంటి వారు? రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, కోటీశ్వర్లు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, ఓనర్లు, కేనర్లు, డ్రైవర్లు. కొత్తగా రిలీజ్ అయిన సినిమా కన్నా ఇంటర్వ్యూలు లేవు కానీ నా గదికి ఇంటర్వ్యూలే లేదు. అలా సంపాదించాను. ఇంత బాగా సంపాదించావు కదా, మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మన ఇంట పూచుక పుల్లైనా లేదు కదమ్మా. ఆ గడించిన సొమ్మంతా ఏం చేసేవేనా అద్దంకి బొమ్మ? అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏం చేసావే? ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడమ్మా. ఉంటే వాడు ఒక లోపర్ సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటీశ్వరుని పరిచయం చేశాడు. అమ్మా వాడు గంట గంటకు మోస్తా పోయి పూట కూడా రస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. కానీ ఎన్నాళ్ళు ఉండే ₹1 అన్న జాపించేవాడు కాదు. ఒకేసారి ఇస్తాడేమో. నేను కూడా అదే అనుకున్నా. తీరా ఊళ్ళోకి వెళ్ళి చరిస్తే అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి ఏమిటది. వాడు ఒక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అని. ఊళ్ళో వాళ్ళ గుడ్డలు వేసుకుని ఊపిరి ఆడుకుంటూ మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని. అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా. వాడి దగ్గర ఒక ఎకరం మాగాడు ఉంది. అది లాగుట కొరకై వాడికి త్రాగుడు అలవాటు చేయొచ్చు. మరి ఆయన తాగాడా? లేదమ్మా. వాడు అనేవాడే ఏమని? శ్రీహరి
నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటాను, నువ్వు తాగితేనే నేను తాగుతానని మొండికేసి కూర్చునేవాడు. నీకు అలవాట్లేదులేవే, నువ్వు తాగవు. లేదమ్మా, ముందు 3 అంశాల దగ్గర నుంచే ప్రారంభించానమ్మా. తర్వాత క్వార్టర్లు దాకపోయిందమ్మా. తర్వాత పెద్ద పెద్ద సీసాలు దాకపోయింది. సీసాలు కాస్త పోయి పేపాలు దాకొచ్చిందమ్మా. అమ్మా, వాడు నన్ను వదిలిపెట్టి పోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాగుడు మాత్రం నన్ను వదలలేదమ్మా. ఈ సంపాదించిన ధనమంతా సారాజిత్లకు, గంజాయి ప్యాకెట్లకు, అదిరించే పోలీసులకంతా పొదిరించే రౌడీలకు అంట మన ఆస్తి మొత్తం హారతి కర్పూరంలాగా హరించుకొనిపోయింది. అమ్మా, వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినను ముసలితనం వచ్చేసరికి మన జాతికి కూడు గుడ్డ ఉండరాదని శాపమటి కదమ్మా. ఎవరు చెప్పారు నీకు? ఆ పక్కకి కామాటి చెప్పిందా, ఎదురుంటే మీనా చెప్పిందా, లేక రంగనాయి చెప్పింది? వాళ్ళు కాదు, మన పెద్దవాళ్ళే ఎవరో అనుకుంటుంటే విన్నాను. విన్నావమ్మా? అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా. ఏంటా? పూర్వపు విటులు వయసులేనా లాంటి వారు కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు. మరి ఇప్పటి వారు ఉండారమ్మా. ఏ జీన్స్ ప్యాంటులట, అబ్బాసు కటింగులట, ఆరదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబరపడిపోయేది. ఇలా నా కసి కళ్ళకు ఏందమ్మా ఆపేశా? నీ తాళం ఆగిపోలేదే బొమ్మాళి? నా తాళం ఆగిపోగానే నీ కాలు ఆగిపోయిందనమాట. నీ కాలు ఏమిట్లమ్మా? హైవే రోడ్డు మీద లారీలు బస్సులైనా ఆగిపోవాలి. మరి నేనెంత ఒక లెక్క ఏమిటి? సరేగానమ్మా, ఇంతకు అబ్బాయిడమ్మా? ఏ అబ్బాయి? అదేనమ్మా, అల్లుడబ్బాయి. అల్లుడబ్బాయా? ఏ అల్లుడమ్మా? అదేనే, ఆ భవానీ శంకరం గారు. ఓహో, భవానీ శంకరం గారా? ఆ శంకరం గాడేనే. ఏడే ఆయన ఈ పూట ఎవరినో అప్పడిగారట. వారు తప్పక ఇస్తామని వాగ్దానం కూడా చేశారట. అందరికీ వెళ్ళి ఉన్నాడమ్మా. ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించే దేవుడే. తేవాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు. తెచ్చిన చోటల్లో పట్టపక్కలే పంగనామాలు పెట్టాడమ్మా. అమ్మ, వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్టలు. ఆ సైకిల్ అన్ని బాకిలలో తలో చెత్తకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది. ఏమిటా ఒకటి? అదేనమ్మా, పాత పంపమ్మా. పాత పంపుతో మనకేం పని? పాత పంపుతో ఏం పని అంటే, నువ్వెదురైనా నేనెదురైనా చిన్న చిత్ర ఎదురు దాని కట్టం అప్పడటం ఇదంతా నిన్ను చాటుకు పిలిచి పోటుకు మాటలు చెప్పి ఆ పూటకు వాడు పప్పం పడు చేసిన పన్నాగం. నువ్వేమన్నా పళ్ళకి ఇచ్చి ఒళ్ళప్ప చెబుతావు. వాడు వచ్చిన పని చేసుకొని చక్కగా వెళ్ళిపోతాడు. మన పని అంతా శనగలు తిని చేతులు కడుక్కున్నట్టు ఉండాలి కానీ ఇంటి దినములతో సోవాసం ఏమిటే పోతాడించి సగనంపాలి. కానీ నీ వల్ల కాకపోతే నాతోటి చెప్పు, క్షణంలో శంకరగిరి మాన్యాలు పడిచిపోతే నా పేరు లేవే. రేపో మాపో నేనే చెప్పేదను. అయినా నీకు ఇంకో విషయం తెలియట్లా. ఆయనకి అంజిరెడ్డి గారు ఇస్తానన్నారంట అప్పు ఈ ఊర్లో, నీకు తెలుసా? ఇస్తానన్నా? అంజిరెడ్డి గారు ఇస్తానన్నారు. మాట్లాడినా ఆయన ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన దగ్గర. అంతేనా? ఈ విషయం నీకు తెలియదేమో. సరేలేవే, నేనే చెప్తానులే. నువ్వు ఇంట్లో కింద ఎవరో పెద్ద మనుషులు వచ్చి చూసుకుని వచ్చి. సరే,